హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈరోజు చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. చికెన్ మొత్తాన్ని బాగా వాష్ చేశాక దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెంసేపు మ్యారినేట్ చేయాలి. అయితే అడుగున నీళ్ళు ఊరినట్టు అనిపిస్తే ఇలా చిల్లులు గిన్నెలో వేసి వాటర్ మొత్తం పోయే వరకు ఇలా కొద్దిసేపు ఉంచాలి. దీన్ని డ్రై రోస్ట్ చేయాలి కాబట్టి వాటర్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ చికెన్ని డ్రై రోస్ట్ చేయాలి. నేను చిన్న ప్యాన్ పెట్టాను కాబట్టి 2 టైమ్స్ అంటే 2 బ్యాచెస్గా డ్రై రోస్ట్ చేశాను. ఒక్కసారి పెద్ద దాంట్లో చేసుకుంటే ఒకసారి అయిపోతుంది. చికెన్లోని వాటర్ మొత్తం పోయి డ్రైగా అయ్యే వరకు ఈ చికెన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల చికెన్లో వాటర్ మొత్తం ఆవిరైపోతుంది. చికెన్లో కొన్ని వాటర్ ఊరితే అవి మొత్తం వంపేయాలి. ఇలా వంపేశాక చికెన్ని బాగా కలుపుతూ మళ్ళీ డ్రై రోస్ట్ చేయాలి. వాటర్ మొత్తం కంప్లీట్గా ఆవిరైపోయాక ఇలా డ్రైగా అయిపోతాయి పీసెస్. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన చికెన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం డ్రైగా అయిపోయి రెడీగా ఉంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా వేసాను. ఇలా బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి వేయాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర మూడింటిని వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మెంతులు కొన్నే వేసుకోవాలి, లేకపోతే చేదు ఉంటుంది. ఒక 3 స్పూన్స్ దాకా కారం కూడా వేసి వీటన్నిటిని మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఒక 2 లెమన్స్ తీసుకొని కట్ చేసి 2 లెమన్స్ని ఈ చికెన్ పికిల్ పైన పిండాలి. అంతే అండి, టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.